ఓకే. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గరుడైనటువంటి దేవాది దేవుని యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావములు తెలియచేస్తూ నేటి దినాన్ని ఏర్పాటు చేసినటువంటి సాధుబాబు గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి సాధుబాబు గారిని, పద్మ గారులను దేవుడు ప్రేమించి వారికి 20 బిడ్డలను దేవుడు అనుగ్రహించారు. 20 బిడ్డల్లో పెద్ద కుమారుడు చిన్నికి వివాహం చేయగా జయశ్రీని దేవుడు భాగస్వామిగా అనుగ్రహించారు. జయశ్రీని, చిన్నిని దేవుడు ప్రేమించి వారి బ్రతుకులో మరి యొక్క పర్యాయము దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి ప్రభుని మహిమపరుస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి శుభ సమయంలో 2 సంవత్సరాలు ఆయన కృపా కనికరమును అనుగ్రహించారు అని, 2 సంవత్సరాలు మేలుతో నింపారు అని, 2 సంవత్సరాలు ఆయుస్సును పొడిగించారు అని, ఆరోగ్యం అనుగ్రహించారు అని చెప్పి దేవుని యొక్క నామమును మహిమపరచటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికలోనికి మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసి మేము కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఇలాగూ చేరి కూడి నిన్ను మహిమపరుస్తూ ఉండగా నీ కృప, నీ సాన్నిధ్యం మాతో ఉండనివ్వండి. కరెంటు విషయంలో, మైక్ విషయంలో మేలు చేయండి. ఏ తొందరలు ఒడిదుడుకులు లేకుండా కాపాడండి నాయనా. మరి చేరు వస్తున్నటువంటి సంఘాన్ని క్షేమంగా చేర్చండి. యేసు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రం చెల్లెంతోమో, స్తుతి స్తోత్రం చెల్లెంతోమో, యేసునాథుని మేలు తలంచి స్తోత్రం చెల్లెంతోమో, స్తుతి స్తోత్రం చెల్లెంతోమో. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచే నడిపించితివే, దయగల హస్తముతో బ్రోచే నడిపించితివే. స్తోత్రం చెల్లెంతోమో, స్తుతి స్తోత్రం చెల్లెంతోమో, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లెంతోమో, స్తుతి స్తోత్రం చెల్లెంతోమో. గాఢంధకారములో కన్నీటిలో ఎల్లలో, గాఢంధకారములో కన్నీటిలో ఎల్లలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లెంతోమో, స్తుతి స్తోత్రం చెల్లెంతోమో, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లెంతోమో, స్తుతి స్తోత్రం చెల్లెంతోమో. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి,
సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునే చేతివి సాతాన్ని జయించుటకు విశ్వాసమునే చేతివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునే చితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునే చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా ప్రభునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా ఇంకొక పాట రెండు శరణాలు మేము పాడుతూ ఉన్నాము ఆఖరి పాట ఇదే కాబట్టి ఈ పాట పాడుతూ ఉండగా మరి గృహస్థులు ఆ పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు బయట ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ పెండాలంలోనికి రావాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ఈ పాట పాడిన తర్వాత వాక్యాన్ని చెప్పి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిందా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచియుండి నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో దేవుని యొక్క లేఖనాలు చదువుకుందాం. ఆ సోదరి వాణి వచ్చి 127వ కీర్తన, సహోదరి చిన్నారి వచ్చి 128వ కీర్తన, సహోదరి భవ్య వచ్చి 147వ కీర్తన మొదటి 5 వచనాలు, 103వ కీర్తన మొదటి 5 వచనాలు చదివి వినిపించాలి అని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. 127, 128, 103వ కీర్తన మొదటి 5 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టివారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి వారు మేలుకొని ఇండుట వ్యర్థమే. వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిర్దించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వార్థము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. వారు తమ అంబులకు కొద్ది నింపుకొనివాడు ధన్యుడు. అట్టువాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. కొద్ది వాక్యం దేవుడు దీవించు. చిన్నరే పరిశుద్ధ వాక్యము కీర్తన గ్రంథము 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివె మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలిగి చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. పరిశుద్ధ వాక్యం దేవుడు. కీర్తనలు 103 చదువుకున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఒకరి తర్వాత ఒకరు లేఖనాలు చదివి వినిపించినటువంటి బిడ్డలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో ప్రియులు మన సంఘ పెద్దలైనటువంటి భగవన్ దాస్ గారు మరి పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి బిడ్డను ఉద్దేశించి కొన్ని విషయాలు, కొన్ని మాటలు, దైవికమైనటువంటి మాటలు వారు తెలియచేయాలని ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రభునామ స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా గృహస్థులకు కూడా వందనాలు. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరిపించుకున్న ఋషి విషయంలో కూడా బాబు కూడా దీవెనలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 2వ సంవత్సరం నుండి 2వ సంవత్సరం అడుగుపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు. అలాగే
ఈ యొక్క సమయంలో వారు కుటుంబంలో చాలా సంతోషంతో ఉంటున్నారు. అలాంటి సంతోషాలు ప్రతి కుటుంబంలో ఉండాలని నేను చెబుతూ, అలాగే ఈ కుటుంబం ఇంకా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలని, వారి తల్లిదండ్రులు కూడా మంచిగా, తండ్రి అయితే పోలీసు ఉద్యోగం చేస్తున్నాడు, ఆ యొక్క ఉద్యోగంలో కూడా దేవుడు ఎంతో కాచి కాపాడి ఆ యొక్క ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు పొందేలాగా ఉండాలని కోరుతూ ఈ యొక్క కొద్ది మాటలు చెప్పి దేవుని మనవులు ప్రార్థన చేశాం. మరి సమయంలో ఆని, అమూల్య, మేరీ, భవ్య వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభుని యొక్క నామాన్ని మహింపరుస్తారు. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు నేను వాక్యం చెప్పి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యముల సగుటకైనా, అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యములు సగుటకైనా, ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సుసాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను, మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను, మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను, మరణాన్ని ఓడించగా మృత్యుంజుడై లేచెను. మన్నాను కురిపించగా ఆకాశమే తెరిచెను, మరణాన్ని ఓడించగా మృత్యుంజుడై లేచెను. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. బండనే చీల్చగా జలములే పొంగెను, ఎండిపోయిన భూమిపై ఏరులై అవి పారెను. బండనే చీల్చగా జలములే పొంగెను, ఎండిపోయిన భూమిపై ఏరులై అవి పారెను. బండంటే క్రీస్తేనని, నీ దండమే తానని, మెండైన తన కృపలో నీ గండగా నిలచును. బండంటే క్రీస్తేనని, నీ దండమే తానని, మెండైన తన కృపలో నీ గండగా నిలచును. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే.
ఏకాంతముగా మొక్కరిల్లి ప్రార్థించుటయే శ్రేయము. ఏలనాకి శ్రమలని పూర్ణ మనస్సుతో వేడుము. ఏకాంతముగా మొక్కరిల్లి ప్రార్థించుటయే శ్రేయము. ఏలనాకి శ్రమలని పూర్ణ మనస్సుతో వేడుము. యేసయ్య నీ వేదన ఆలించి మన్నించును. ఎసాటి వ్యధలైనను ఆ సిల్వలో తీర్చును. యేసయ్య నీ వేదన ఆలించి మన్నించును. ఎసాటి వ్యధనైనను ఆ సిల్వలో తీర్చును. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. హల్లెలూయా. మంచిది. చక్కటి పాట పాడి వినిపించినటువంటి బిడ్డలకు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది బిడ్డలారా, 2 మాటలు నేను తెలియచేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిస్తాను. తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను. తల్లిగారు వచ్చారా? తండ్రి గారు కూడా మరి అందుబాటులో ఉంటే మంచిది. దేవుని యొక్క మాటలు వినాలి. ఎందుకు దేవుని మాటలు వినాలి అని గనక ఆలోచన చేస్తే, దైవభక్తి లేని కారణము చేత, దేవుని భక్తి లేని కారణము చేత ఒక ప్రక్క తల్లిదండ్రులు కానీ ఒక ప్రక్క బిడ్డలు కానీ ఎలా తయారవుతూ ఉన్నారు అని గనక ఆలోచన చేసినట్లయితే, భక్తి లేని జీవితం ఏమవుతుంది అని అంటే, పిల్లలు తల్లిదండ్రులకి లోబడడం లేదు, తల్లిదండ్రులు పిల్లలకు భయభక్తులు కూడా నేర్పించటం లేదు. అలాంటి పరిస్థితుల్లో అటువంటి వారు పెరిగి పెద్దవారైనప్పుడు తల్లికి పిల్లకి కూడా తేడా తెలియనటువంటి మూర్ఖ స్వభావము కలిగినటువంటి వారు అవుతారు. ఎందుకు దేవుని మాటలు నేర్పించాలి, భక్తి మాటలు నేర్పించాలి అని అంటే, నేను మీరు చూసుంటారు సోషల్ మీడియాలో, కన్న తండ్రి 60 సంవత్సరాల తండ్రి 20 సంవత్సరాల కన్న కూతురుని పెళ్లి చేసుకున్నాడు. మీరు చూసుంటారు మీరందరూ కూడా. మీడియా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, టీవీ వాళ్ళు చూసి ఆ సంగతిని గబగబా వెళ్ళి అడుగుతూ ఉన్నారు, అయ్యా ఈమె నీకేమవుతుంది, ఈమె నా కూతురు, మరి ఈవిని ఎందుకు చేసుకున్నావు? వీళ్ళ అమ్మ 6 మాసాల కింద చనిపోయింది, అందుకే కూతురుని చేసుకున్నాను. ఎందుకు? ప్రియులారా, మానవత అనేది చచ్చిపోయింది. భయం అనేది అతనిలో లేదు, భక్తి అనేది అతనిలో లేదు. నేను మరో పోస్ట్ చూశాను ఇక్కడ కూర్చొని, తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకయ్యా ఏడుస్తున్నారని సుమన్ టీవీ నుంచి నిరుపమ అనే యాంకర్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంది, అడుగుతూ ఉంది. ఏమని అడుగుతూ ఉంది? అయ్యా ఎందుకు మీరు ఏడుస్తున్నారు ఈ రోడ్డు మీద అంటే, అయ్యా నా కోడల పరిస్థితి ఏం చెప్పను, నా కొడుకు పరిస్థితి ఏం చెప్పను, నా కొడుకుకి నేను ఇంత ఆస్తి సంపాదించాను, ఇంత బంగారం సంపాదించాను, ఇదిగో ఈరోజు ఇద్దరు కలిసి ఇంట్లోంచి గెంటేశారు అంటే ఏం లేదు, వాళ్ళకి కనీస జ్ఞానం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే జ్ఞానైనటువంటి సొలొమోను అన్నాడు 22వ అధ్యాయము సామెతల గ్రంథములో 6వ వచనంలో అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్నటువంటి చిన్ని జయశ్రీ యొక్క కొడుకు మనం ఈ మాటలు చెప్తే వాడికి ఏం అర్థం కాదు. అయితే ఈ మాటలు ఎవరికి? జయశ్రీకి. ఈ మాటలు ఎవరికి? చిన్నికి. ఈ మాటలు ఎవరికి? సాధుబాబు గారికి. ఈ మాటలు ఎవరికి? పద్మ గారికి, ఆ మమ్మల్ని కూడాను. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే, ప్రియులారా, ఈ రోజు నువ్వు గౌరవం నేర్పితే గౌరవంగానే ఉంటాయి మాటలు, సంప్రదాయం నేర్పితే సంప్రదాయంగానే ఉంటాయి అండి. బాల్య దినాలలోనే ఒరే బాబు మన ఇంటికి ఇలా ఉంటే అంకుల్ అనాలరా, లేకపోతే అన్న అనాలరా, తాతయ్య అనాలరా, అమ్మమ్మ అనాలరా అని గనక చెప్తే ఆ నియమాలు వారు పాటిస్తారు.
ఆ నియమాలు గనక నువ్వు చెప్పకపోతే నువ్వు ఇంట్లో ఉంటావు, వాడు బయటకు వస్తాడు. ఏ అంకులు ఏ తాతయ్య వస్తారు, ఇంట్లోకి వెళ్ళి అంటాడు, డాడీ డాడీ ఎవడో వచ్చాడు మన గుమ్మాలోకి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు బాల్య దినాలలోనే నేర్పాలి, వాడు పెద్ద అయిన తర్వాత నేర్పాలి అంటే నీకు నేర్పేవాడు అవుతాడు తప్ప నీ నుండి నేర్చుకునేవాడు అవడు. మా ఊర్లో అంటారు, మొక్క వంగనది మానై వంగునని. మొక్కగానే ఉన్నప్పుడు వంచాలి. ఎలా వంచాలి? నీకు కావలసిన రూపంలో వంచాలి. పలకి లేవు, ఇదివరకు ఉండేవి, ఇప్పుడు పలకలు లేవు. ఆ పలకి కర్ర కింద జడ్డాకారంలో ఉంటూ ఉంటారు. అవతల నుంచి జడ్డాకారమే, యువతల నుంచి జడ్డాకారమే. ఆ మొక్కను అడవిలో పెంచేటప్పుడు, ఆ మొక్కను పెంచేటప్పుడే కావలసినటువంటి రూపాన్ని స్టెప్పులుగా ప్రియులారా దాన్ని వంచి 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 మరి పల్లకికి ఉపయోగపడే కర్రగా తయారు చేస్తారు. పల్లకికి ఉపయోగించే కర్ర జాయింట్లు కాదు, పల్లకికి ఉపయోగించే కర్ర ముక్కు ముక్కలు కాదు, మోతకర్ర ఏకండిగా ఉంటూ ఉంటుంది. అది ఎలా తయారైంది? ఇన్ని వంకులు ఉంటాయి అని అంటే ఉండవు, తయారు చేశారు. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని తయారు చేయాలి. ఎలా తయారు చేయాలి? తల్లిదండ్రుల ఎడల గౌరవం కలిగేవారుగా తయారు చేయాలి. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడవనట్లుగా భూమి మీద నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానం. అలా సన్మానం, ఆ గౌరవం అంటే ఏంటో నీ బిడ్డలకు నువ్వు నేర్పాలి కదా. నేర్పకపోతే వాడు రేపు పెద్దోడైన తర్వాత తండ్రి అనే విలువ లేకుండా, తాతయ్య అనే విలువ లేకుండా పిల్లలు మాట్లాడే పరిస్థితిని మనం చూస్తున్నాం. జయశ్రీ చిన్నప్పుడు ముద్దుగా ఉంటాయి ఏదైనా, ఆ రెండు చేతులతోటి పిల్లోడిని పైకి ఎత్తుకుని ప్రియులారా ముద్దాడుతూ ఆ రెండు కాళ్ళు మన గుండెల మీద వేసి కదుతూ ఉంటే చాలా ముచ్చట వస్తూ ఉంటుంది. అదే 15 సంవత్సరాల తర్వాత అదే కాలుతో గుండె మీద తన్నాడు అనుకోండి, దుఃఖం ఏడుపు వస్తూ ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత తనకుండగా ఉండాలి అని అంటే ఏం నేర్పాలి? కథలు కాదు, సినిమా కథలు కాదు, WW రే ఎలా కొట్టాలో ఇది కాదు. ఏమి నేర్పాలి? దేవుని మాటలు నేర్పాలి. అంటే దేవుని మాటలు ఎందుకు ఉపయోగపడతాయి? వాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవడానికి ఉపయోగపడతాయి. నీ పిల్లోడిని నువ్వు జాగ్రత్తగా పెంచితే వాడు పెద్దోడైన తర్వాత ఒక దొంగోడు, ఒక వ్యభిచారు, లేకపోతే మరొక రకంగా కాకుండా ఉండాలి అని అంటే ఈరోజు నువ్వు బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. మనం అనేక సార్లు వింటా ఉన్నాం. ఎక్కడో సంగతి ఎందుకండి, మన పాలగుంలో సంగతి. ఆ ఎలమంచిలో యేసుబాబు అని ఉండేవాడు కదా. ఆ యేసుబాబుకు ఒక కొడుకు ఉండేవాడు, ప్రియులారా శ్రీను అని. జైలుకి వెళ్ళాడు ఒక రోజుని, చాలాసార్లు చెప్పాను మీకు. జైలుకి వెళ్ళాడు ఒక రోజుని, చూడడానికి వెళ్ళాను. అయ్యా మా అమ్మగారిని ఒకసారి రమ్మానండి అన్నాడు. సరే నేను ఇంటికి వచ్చి చెప్పాను. ఈమె కొన్ని రోజులకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కొడుకుని చూడడానికి జైలు వారు అధికారం ఇచ్చారు. వెళ్ళగానే ప్రియులారా లాగిపెట్టి కొట్టాడు తల్లిని. రే బాబు, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి వచ్చాను రా, ఇంత పని చేసావేంట్రా అంటే ఏడుస్తూ ఉన్నాడు బోరుమని. ఈరోజు నేను ఈ జైలు పాలవడానికి నువ్వే కారణం. నా తండ్రితో కూడా నేను కన్నానికి వెళ్ళినప్పుడు, నా తండ్రితో కూడా నేను దొంగతనానికి వెళ్ళినప్పుడు మందలించి ఉండుంటే, నీవు రే ఇది తప్పురా అని నువ్వు చెప్పుండుంటే అందరికిలాగా నేను కూడా ఈరోజు బడిలో ఉందినే, గుళ్ళో ఉందినే, సమాజంలో ఉందనే, ఈ 4 గోడల మధ్య ఉండేవాడను కాదు అని చెప్పి బోరున ఏడ్చాడు. నేను ముగిస్తూ ఉన్నాను. బిడ్డలారా, తండ్రులారా, మీ బిడ్డలు ప్రయోజకులు కావాలి అని అంటే ఒకరు ఎకరం భూమి సంపాదిస్తే వాడు ప్రయోజకుడు కాదు. 1 కోటి రూపాయలు వాడికి ఇస్తే ప్రయోజకుడు కాలేడు. దేవుని మాటలు బాల్యములోని నేర్పిస్తే, భక్తి అనేది నేర్పిస్తే, తల్లిదండ్రుల ఎడల ఎలా ఉండాలి అనేది నేర్పిస్తే, దేవుని ఎడల ఎలా ఉండాలి అనేది నేర్పిస్తే వాడు ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి మనం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. రండి తల్లిదండ్రులు బిడ్డను తీసుకుని రండి, ఏర్పాటు చేయండి బాబు. ఇవన్నీ కూడా ఒకసారి ఆఫ్ చేయమై. చిన్ని కొంచెం యువతలకు రా. నేను జయశ్రీ కొంచెం యువతలకు ఉండమ్మా. ఎరిగించండి క్యాండిల్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.
పరిశుద్ధుడైన మా తండ్రి, గణుడమైన మా ప్రభువా, మహోన్నతుడా, ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డను ప్రేమించి బిడ్డ బ్రతుకులో మరొక సంవత్సరాన్ని మీరు ఇచ్చారు, నీకు వందనాలు. ఇదిగో నాయన, ముందున్నటువంటి కేక్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అది ఎంత తీయగా ఉంటుందో, మధురంగా ఉంటుందో, బాబు యొక్క బ్రతుకు దినములన్నీ అలా ఉండాలని కృప చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని సన్నిధి తల ఉంచిన మన పైన, జన్మదిన మహోత్సవం జరిగించుకున్న బాబు పైన ఆయన కృప నిత్యము ఉండును గాక. ఆమేన్. వెలిగించండి, క్యాండిల్ వెలిగించండి. ఇంకెదరగరండి, మీరు ఇంకెదరగరండి. Happy birthday to you, happy birthday to you. Happy birthday to dear Kaushik, happy birthday to you, many greetings to you, many greetings to you, many greetings to dear Kaushik, many greetings to you. చప్పలు కొట్టండి, ఒకసారి దగ్గరగా చప్పలు కొట్టండి. కుర్చీ బాగా దగ్గరికి వేయండి, ఇంకా దగ్గరికి వేయండి. రైట్, పట్టుకోండి, అందరూ కలిసి పట్టుకోండి, తల్లిదండ్రులుగా పట్టుకోండి అమ్మా. అలా పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి, పట్టుకోవాలి. ఎదరగరండి అమ్మా, మీరు ఎదరగరండి కొద్ది. అది పట్టుకోండి. జయశ్రీ, చూడండి, సాధుబాబు గారు మీరు కూడా పట్టుకోండి, మీరు కూడా పట్టుకోండి. కట్ చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో దేవుడు దీవించును గాక. ఒకసారి ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. ఒకసారి చూడండి, అందరూ ఇలా చూడండి. ఒకసారి మీరు కూడా పట్టుకోండి గురుగారు. మెనీ లాంగ్ లైఫ్స్ టు యు, మెనీ లాంగ్ లైఫ్స్ టు యు, మెనీ లాంగ్ లైఫ్స్ టు Dear Kaushik, happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to dear Kaushik, happy birthday to you. మీరు కొద్ది ఎలా జరగండి. May God bless to you. ఒకేలా చూడు, చిన్న చూడు. May God bless to you. May God bless to dear Kaushik. Happy birthday to you. Many greetings to you. Happy long life to you. Happy long life to dear Kaushik. Happy birthday to you. ఒకేలా చూడమ్మా, ఎదురేలా చూడండి. To you. Happy birthday to you. Happy birthday to dear Kaushik. Happy birthday to you. ఇలా చూడండి, ఎదురేలా చూడండి. ఒకసారి ఇద్దరు పెట్టండి ఒకసారి కేక్. ఈట వచ్చేసి మీరు కూడా చేయి పెట్టండి. జస్ట్ ఒకసారి చేయి పెట్టండి, ఇలా చూడండి, ఇద్దరు చూడండి. Happy birthday to you. Happy birthday to dear Kaushik. Happy birthday to you. Many greetings to you. Happy long life to you. Happy long life to dear Kaushik. Happy birthday to you. ఓకే సార్, ఇలా చూడండి మేడం ఒకసారి. ఓకే రండి. కౌశిక్ పెద్దమ్మ, పెదనాన్నగారు, ఒకసారి ఇలా చూడండి, ఇద్దరు ఇలా చూడండి. పెట్టండి, మీరు కూడా పెట్టండి ఒకసారి. నూతన పరచుము దేవా, ఇద్దరు పెట్టండి ఒకసారి. ఇలా ఒకేలా చూడండి. నీ కార్యములు కేక్ పెట్టమ్మా, ఒకసారి కేక్ పెట్టండి. ఇలా చూడండి ఒకసారి. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల
సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూస్తూ పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును ఉత్సహించుచు నీకై ఎదురు చూస్తూ నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైన ఎన్నడైనా ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినముల గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే తన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము అది గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూసును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూసును నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూస్తును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూస్తును రిషి ఇటు మీరు ఎలా చూడండి కేక్ తింటలేదు ఇంకా అయిపోయింది. ఓకేలే చూడండి చిన్న రేట్ చూడండి ఒకసారి ఇచ్చాడమ్మా. హాయ్ రిషి వెయిట్ రిషి నువ్వు ఎలా చూడమ్మా. ఓకే
సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానాద సకలం నీవేగా సర్వలోకానాద సకలం నీవేగా సన్నుతింతును అనునిత్యము సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీతిని ద్రాక్షారసము చేసి తనలేని అందుట కూర్చుగును సాగి చెవిటి ముగల బాదు పరచితివి. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి తనలేని అందుట కూర్చుగును సాగి చెవిటి ముగల బాదు పరచితివి. చూడండి. ఓకే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు నీకు సాధ్యమైంది లేనే లేదు ఇలలో ఆశ్చర్య గొప్ప దేవుడవు సర్వలోకానాద సకలం నీవేగా సర్వలోక